ఈ వీక్ మార్కెట్ స్టార్టింగ్‌లో ఇండియా, న్యూజిలాండ్ ఒక ట్రేడ్ డీల్ వల్ల మన మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అయింది. కానీ ఈ వీక్ ఎండ్ అయ్యేసరికి మనకి ఒక చార్ట్ మీద వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక డేంజరస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అదే షూటింగ్ స్టార్ క్యాండిల్. షూటింగ్ స్టార్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది అంటే రాబోయే న్యూ ఇయర్‌లో మార్కెట్ పడడానికి ఒక సిగ్నలా? అట్ ప్రెజెంట్ గోల్డ్‌లో, సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? నిఫ్టీ వర్సెస్ గోల్డ్ ఇంకా నిఫ్టీ వర్సెస్ సిల్వర్ యొక్క స్ప్రెడ్ చార్ట్స్‌లో నాకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది. సో డోంట్ స్కిప్ ద ఎండింగ్ పార్ట్. హాయ్, నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? ఇండియాకి ఇంకా న్యూజిలాండ్ మధ్యలో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. బెనిఫిట్ ఉండబోతుంది అని చెప్పి మండే రోజు మార్నింగ్ గ్యాప్ అప్ అయి పైకి పెరిగింది. దాని తర్వాత నుంచి మళ్ళా కిందకి పడింది. ఆ గ్యాప్ అప్ అయిన అదే పాయింట్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. హాలిడే సీజన్ కాబట్టి ఫారినర్స్ ఎక్కువ మంది ట్రేడ్ చేయరు ఈ టైంలో. వాళ్ళు నిజంగానే ట్రేడ్ చేయలేదు అన్నదానికి ఒక ఇండికేషన్ ఈ వాలటాలిటీ ఇండెక్స్. 10కి కింద చాలా రేర్ కేసెస్లో వస్తుంది. అలాంటి ఒక రేర్ కేసే ఇది. 9.15 అనేది ఆల్మోస్ట్ మేబీ ఇన్ ద పాస్ట్ 20-25 ఇయర్స్లో 5-6 టైమ్స్ వచ్చింది అనుకుంటా. అంత రేర్ అనమాట ఇది. తక్కువ నెంబర్ ఉండడానికి అర్థం ఏంటంటే మార్కెట్లో ఎవరికి ఏం భయాలు లేవు. ఏం జరుగుతుంది అనేది మార్కెట్లో చాలా మంది క్లారిటీ ఉంది. మనం నిఫ్టీ యొక్క టెక్నికల్ చూద్దాం. నిఫ్టీ చార్ట్ ని వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే ఈ వీక్ యొక్క క్యాండిల్ 0.3% మాత్రమే పైకి వెళ్ళింది. స్టిల్ సైడ్ వేస్ గానే ఉంది మార్కెట్. నిఫ్టీ చార్ట్ ని డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే ఇక్కడ నుంచి నేను ఫిబొనాకి గీసి ఎక్స్టెన్షన్ లెవెల్స్ డ్రా చేశాను. ముందు ఇక్కడ నుంచి ఇక్కడ గీసిన ఎక్స్టెన్షన్ లెవెల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు పైకి వచ్చింది కాబట్టి మార్కెట్ అప్డేటెడ్ ఎక్స్టెన్షన్ లెవెల్స్ని గీసాను. నిఫ్టీ చార్ట్ని 30 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే మండే రోజు గ్యాప్ అప్ అయి పైకి పెరిగింది. తర్వాత స్లోగా డౌన్ అవుతూ ఫ్రైడే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి గ్యాప్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. ఇన్ కేస్ మండే రోజు ఇక్కడే దగ్గరలో ఎక్కడన్నా ఓపెన్ అయిందంటే ఈ గ్యాప్స్ ఫిల్ అవుతాయని అనుకుంటున్నాను. ఓవరాల్గా టెక్నికల్స్ అయితే సైడ్ వేస్గానే ఉంది. పెద్దగా మూమెంటం ఏం లేదు కాబట్టి పెద్ద చేంజెస్ కూడా లేవు లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే. కానీ ఆప్షన్స్ డేటాలో కొంచెం బేరిష్నెస్ అనేది కనపడుతుంది. ఈ ఆప్షన్స్ డేటాని చూస్తే క్లియర్ సైడ్ వేస్ ఉంది. లాస్ట్ వీక్ టూ మచ్ నేరోగా ఉండింది. ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే ముందు స్ట్రెంగ్త్తో పోలిస్తే కొంచెం తగ్గింది. మోస్ట్లీ ఈ వీక్ అంతా సైడ్ వేస్ ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. 25,900 దగ్గర ఉన్న బుల్లిష్ స్ట్రెంగ్త్ కొంచెం పెరిగి 26,000 దగ్గరకు వచ్చింది. ఇంకా 26,000 దగ్గర ఉన్న బేరిష్ స్ట్రెంగ్త్ 26,100కి 200కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు స్ట్రెంగ్త్ మ్యాక్సిమం 26,200 దగ్గర ఉంది. అండ్ బుల్లిష్ స్ట్రెంగ్త్ 26,000 దగ్గర ఉంది. ఈ డేటా క్లియర్గా సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. మరి ఫ్యూచర్స్ డేటా కూడా ఇండికేట్ చేస్తుందా? లాస్ట్ వీక్ యొక్క షార్ట్స్తో కంపేర్ చేస్తే ఈ వీక్ కొంచెం షార్ట్స్ తగ్గాయి. గుడ్ సైన్. లాంగ్స్ కూడా కొంచెం పెరిగాయి. అది కూడా గుడ్ సైన్. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే పాజిటివ్ మొమెంటం వస్తుంది. మార్కెట్లో బుల్లిష్ రివర్సల్ కూడా వస్తుంది. క్యాష్ మార్కెట్లో ప్రతిసారి మాట్లాడుకుంటున్నట్టే లాస్ట్ వీక్ కూడా ఒక కండిషన్ మాట్లాడుకున్నాం. కంటిన్యూస్గా 3 days బయింగ్ చేస్తే బుల్లిష్ టర్న్ అయ్యారని, మళ్ళీ కంటిన్యూస్గా 3 days సెల్ చేస్తే బేరిష్గా టర్న్ అవుతారని. మరి ఈ వీక్ ఏం చేశారు? సెల్లింగా, బయింగా? చూసేద్దాం. లాస్ట్ వీక్ 3 days కంటిన్యూగా బై చేశారు. పాజిటివ్ టర్న్ అరౌండ్ రాబోతుందేమో అని కొంచెం హోప్ బిల్డ్ అయింది. కానీ మళ్ళీ 3 days కంటిన్యూగా సెల్ చేయడంతో మళ్ళీ నెగిటివ్గానే ఉన్నారని కన్ఫర్మ్ అయింది. ఈ వీక్ ఎఫ్ఐ సెల్ చేసేవని కొన్ని సెక్టార్స్ మాత్రం అవుట్ పర్ఫార్మ్ చేసి ఆ సెక్టార్స్ ఏవో డిస్కస్ చేద్దాం. ఆ వాచ్ లిస్ట్ లోకి గోల్డ్ ని, సిల్వర్ ని యాడ్ చేసి పెట్టాను. సెక్టోరల్ వైజ్ ఈ వీక్ టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ వచ్చేసి డిఫెన్స్ సెక్టర్, మెటల్ సెక్టర్, ఇంకా పిఎస్సి సెక్టర్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు చేసిన కొన్ని స్టేట్మెంట్స్ వల్ల ఈ సెక్టర్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం వచ్చింది. మెటల్ సెక్టర్ గురించి వచ్చేసరికి వరల్డ్ వైడ్ మెటల్స్ యొక్క డిమాండ్ అయితే తగ్గట్లేదు. సిల్వర్ కానీ, కాపర్ కానీ చాలా పెరుగుతున్నాయి ఈ మధ్య. పిఎస్సి సెక్టార్కి వచ్చేసరికి పిఎస్సి సెక్టార్ అనే కాదు, రైల్వే సెక్టార్లో కూడా కొంచెం పాజిటివిటీ కనపడింది ఈ వీక్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే ప్రతి ప్యాసింజర్కి పర్ కిలోమీటర్కి ఇన్ని పైసలని ఇంక్రీజ్ చేశారు. ఈ పాజిటివ్ న్యూస్ వల్ల పిఎస్సి సెక్టార్ ఇంకా రైల్వే సెక్టార్స్ కూడా బాగా పెరిగాయి. లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టార్ విషయానికి వస్తే పిఎస్సి బ్యాంక్స్ ఇంకా మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. పిఎస్సి బ్యాంక్స్ చాలా వీక్స్ నుంచి పెరుగుతూ వచ్చింది. అట్ ప్రెసెంట్ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే ర్యాలీకి ఇలా కన్సాలిడేట్ అవ్వడం అనేది కొంచెం మంచిదే. స్పెషల్ సెగ్మెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఎక్కువ మాట్లాడబోతున్నాం. ఇన్ కేస్ మీకు ఇలాంటి రిక్వెస్ట్ ఏదన్నా ఉందంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీక్ అనాలిసిస్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.
ఈ వీక్ యొక్క స్పెషల్ సెగ్మెంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. ఈ మెటల్స్, ఈ కమోడిటీస్ అన్నీ యూఎస్ డాలర్స్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి మనం మెయిన్గా డాలర్స్ చార్ట్ని చూద్దాం. టార్గెట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. $4,570 అంటే ఆల్మోస్ట్ టార్గెట్స్కి దగ్గరగానే వచ్చేసాయి. మ్యాక్స్ పెరిగితే 2-3% పెరగచ్చు. అండ్ ఫైనల్ టార్గెట్కి వెళ్ళాలి అని డిసైడ్ అయితే అది అట్ ప్రజెంట్ 8%, 7-8% పెరిగేకి ఛాన్స్ ఉంది. ఇంట్రోలో మాట్లాడుకున్నట్టు నిఫ్టీకి, గోల్డ్కి కంపారిజన్గా ఒక స్ప్రెడ్ చార్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. స్ప్రెడ్ చార్ట్ యొక్క రెసిస్టెన్స్ సపోర్ట్స్ గీస్తే అట్ ప్రజెంట్ ఈ చార్ట్ వచ్చేసి సపోర్ట్ దగ్గర ఉంది. దీని అర్థం ఏంటి అంటే ఇన్నాళ్ళుగా గోల్డ్ పెరగడం వల్ల నిఫ్టీ వర్సెస్ గోల్డ్ స్ప్రెడ్ చార్ట్ అనేది పడింది. సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు ఈ చార్ట్ పరంగా డిమాండ్ పెరుగుతున్నట్టు. డిమాండ్ పెరగడం అంటే దాని అర్థం ఏంటి? నిఫ్టీ యొక్క డిమాండ్ ఎక్కువ అవ్వడం, లేదంటే గోల్డ్ యొక్క డిమాండ్ తక్కువ అవ్వడం. ఈ రెండు కలిసి జరిగాయంటే చాలా ఫాస్ట్గా ఈ చార్ట్ పైకి వెళ్తుంది. నా ఉద్దేశం ఏంటంటే నిఫ్టీ పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉంది గోల్డ్ కంటే అట్ ప్రజెంట్. సో ఆపర్చునిటీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఇప్పుడు గోల్డ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైము, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన టైం కాదు. గోల్డ్ కంటే నిఫ్టీ అట్ ప్రజెంట్ బెటర్ రిటర్న్స్ ఇచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఈ సిల్వర్ చార్ట్ని మంత్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేశాను. ఇది 2011లో వచ్చిన ప్రైజ్ని 2025లో మళ్ళీ వచ్చింది $50 ప్రైజ్. సో ఆ టైంలో క్రియేట్ అయిన డిమాండ్ తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ డిమాండ్ క్రియేట్ అవుతుంది మార్కెట్లో. డ్యూ టు ఏఐ చిప్స్ కానివ్వండి, ర్యామ్స్ కానివ్వండి, ఇట్లా చాలా చోట్ల సిల్వర్ యొక్క షార్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కువగా ఏఐ థీమ్ కోసం వాడుతున్నారు. ఈ 3 లెవెల్స్ని దాటేసి మరీ పైకి వెళ్ళింది. ఈ ఫైనల్ టార్గెట్ వెళ్ళడానికి 11% దగ్గరలో ఛాన్స్ ఉంది. సిల్వర్ యొక్క స్ప్రెడ్ చార్ట్ని కూడా చూస్తే ప్రజెంట్ సపోర్ట్కి దగ్గరగా ఉంది. కింద ఉన్న నెక్స్ట్ సపోర్ట్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆ సపోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ నిఫ్టీ యొక్క డిమాండ్ పెరిగి సిల్వర్ యొక్క డిమాండ్ తగ్గుతుంది. సిల్వర్లో పెరిగే గ్రోత్ కంటే నిఫ్టీలో పెరిగే గ్రోత్ ఎక్కువ అని ఇక్కడ కూడా క్లారిటీ వస్తుంది మనకి. వీడియో అనాలిసిస్ నచ్చిందా? ఈ స్ప్రెడ్స్, ఈ గోల్డ్ టు నిఫ్టీ రేషియో, గోల్డ్ టు సిల్వర్ రేషియో, నిఫ్టీ టు సిల్వర్ రేషియోని ఇలా కంపేర్ చేయడం, మన ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయని వెతుక్కోవడం, ఈ ఐడియా బాగుందా? మీకు నచ్చిందా? సరే అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.